నమస్తే. ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో అటు బీసీ కులగణనపై ఎస్సీ వర్గీకరణపై చర్చలు ప్రారంభమైనవి నడుస్తున్నాయి. మనం చూసుకుంటే చాలా ఏళ్ళుగా బీసీ కులగణన అనేది జరగలేదు. ఈనాడు రాహుల్ గాంధీ ఏదైతే మాట ఇచ్చిండో దాని ప్రకారం తెలంగాణలో బీసీ కులగణన చేపట్టిండు. బీసీ కులగణన చేపట్టిండు. ఆ నివేదిక సబ్ కమిటీకి అందింది. వాళ్ళు వివరాలు కూడా ఇచ్చారు, ఎవరు ఎంత శాతం ఉన్నారనేది. ఇక ఇక్కడనే పెద్ద లొల్లి పంచాయతీ ఏర్పడ్డది. ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు. ఇక బీసీ నాయకులు అయితే దుమ్మెత్తిపోస్తున్నారు. ఏంది కారణం అంటే బీసీల జనాభాను తగ్గించిండ్రు అనేది. 50 పైగా శాతం ఉండాలి బీసీల జనాభా, 46% తెచ్చి పడేసిండ్రు. 21 లక్షల మందిని మాయం చేసిండ్రు. ఈ ఏకంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అయితే వాళ్ళ గోరి ల్యాండ్ ఓ చూపండి, చచ్చిపోయినరు కదా, వాళ్ళ గోరి ల్యాండ్ ఓ చూపండి. అంతమంది చచ్చిపోయినప్పుడు అన్ని లక్షల మంది పుట్టారా మళ్ళా అనేది ప్రధానమైన డిమాండ్ వాళ్ళది. ఏదేమైనా అటు బీసీ నేతల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది బీసీ కులగణన. ఎందుకంటే దశాబ్దాలుగా కులగణన చేయక ఇప్పుడు చేస్తారు కాబట్టి చేస్తున్న క్రమంలో సంతృప్తిగా ఉన్నారు. ఏదైతే రిపోర్టును చూసి వాళ్ళు కంగుదిన్న పరిస్థితి ఉంది. మరి ఎందుకు ఇట్లా అయిందనేది వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే ఓసీల శాతం పెంచుకున్నారు, బీసీల శాతం తగ్గించారు. ఎందుకంటే వాళ్ళు పీఠం మీద కూర్చున్నారు, వాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళ చేతిలో గ్రీన్ పెన్ ఉంది కాబట్టి వాళ్ళ జనాభాను పెంచుకున్నారు, మాపై కుట్ర చేసినారు అనేది బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు బీసీ నేతలు ఏమంటున్నారు, అక్కడ రెడ్డి ఉన్నాడు ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళ జనాభాను పెంచుకొని రిపోర్ట్ ఇచ్చిందని అంటున్నారు. రేపు బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకుందాం, అప్పుడు కులగణన చేసిండ్రు అనుకుందాం, అప్పుడు బీసీల యొక్క జనాభాను పెంచి రెడ్డిలకు తగ్గించినప్పుడు వాళ్ళు కూడా మొత్తుకుంటారు కదా. అసలు ఎక్కడ పాయింట్ ఉంది, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంది? అసలు ప్రభుత్వం లెక్కలు తీసింది, ఇక ప్రభుత్వమే కరెక్ట్ లెక్కలు ఇవ్వలేదా అనే ఆరోపణలకు ఇక ఎవరు తీస్తే కరెక్ట్ వస్తాయనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. 2014లో సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ చేసినప్పుడు బీసీల జనాభా చాలా అత్యధిక స్థాయిలో ఉంది. ఇప్పటికీ చాలా ఘోరంగా దిగువ స్థాయిలో పడిపోయిందంటే కేవలం అగ్రకులాల యొక్క మోసం బయటపడ్డదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంక ఏకంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఆయన్నే, ఇక జానారెడ్డి యొక్క అనుగుణంతో నడిచింది ఈ రిపోర్ట్ అంతా, ఈ కులగణన అనేది ఆయన మొత్తుకుంటున్నాడు. ఇక ఏదేమైనా ఇక దాదాపు రూరల్లో అంటే పల్లెటూళ్ళల్లో పట్టణాలలో అటు ఇటు మంచిగానే కులగణన జరిగింది, కానీ హైదరాబాద్లో చాలా దారుణంగా జరిగింది. అంటే కులగణనకి ఎవరు ఆసక్తి చూపలేదనేది వినిపిస్తున్న మాట. ఈరోజు కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపణ ఏం చేస్తున్నారంటే కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళు కులగణనకు వాళ్ళ యొక్క సమాచారాన్ని వాళ్ళ పాల్గొనకుండా ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి అసలు హక్కే లేదని వాళ్ళు అంటున్నారు. వాస్తవమే, అది కూడా నిజమే. ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కులగణన చేపడుతున్నప్పుడు ఎవరైనా మీకు వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, కానీ వివరాలు అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడితే దానికో అర్థం. వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు, బీసీల జనాభా తగ్గించిండ్రు అనేది. మంచిదే, మీరు కూడా కులగణనలో పాల్గొని దాని గురించి మాట్లాడితే మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటుండే. కవిత పాల్గొన్నది మాట్లాడుతుంది కాబట్టి విలువ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అటు కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు విలువ ఇస్తలేరు. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మక నిర్ణయంపై వాళ్ళు పెదవి విరిచిండ్రు. అంటే కులగణనలు పాల్గొనలే. ఇప్పుడు అది కాంగ్రెస్ నేతలు మొత్తుకుంటున్నారు. అది కూడా తప్పే కదా. సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అందరూ పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకులు, అసలు కేసీఆర్కు పడని వాళ్ళు కూడా పాల్గొన్నారు. మరి మీకు ఒక న్యాయం, వీళ్ళకు ఒక న్యాయం కూడా పద్ధతి కాదు కదా. ఇక బీఆర్ఎస్ నేతలు, ఎక్కువ బీఆర్ఎస్ నేతలే కులగణనలో పాల్గొనలేదనేది పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకించిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లయినా బదనాం చేయాలి, ఏ రకంగా అయినా అనేది వాళ్ళు ఒక అనుకోని ముందస్తు సమాచారంగా అధినాయకత్వం చెప్పినట్లు వాళ్ళు పాల్గొనలేదు అనేది స్పష్టంగా కనిపిస్తుందని ప్రభుత్వ నివేదికలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి. ఇప్పుడు అసెంబ్లీలో అయితే అటు ఎస్సీ వర్గీకరణపై, కులగణనపై చర్చ నడుస్తుంది. క్యాబినెట్ ఆమోదం అయిపోయింది, క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో చర్చ నడుస్తుంది. మరి అటు ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ళకు పైగా పోరాడుతున్న మందకృష్ణ మాదిగ కళ నెరవేరబోతుంది, అది కూడా చూడాలి. ఏబిసిడి వర్గీకరణ ఎస్సీలో కూడా జరిగే అవకాశం ఉందని కనిపిస్తుంది.
ఎందుకంటే ఫిబ్రవరి 7న లక్ష డప్పులు వేల గొంతుకలని కార్యక్రమం పెట్టిండు మందకృష్ణ మాదిగ. దానికి ప్రభుత్వం కూడా వాస్తవంగా ప్రభుత్వం కూడా ప్రత్యేక అసెంబ్లీని 7 తారీఖు పెట్టాలి వాస్తవంగా. కానీ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని 5కే పెట్టినరు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదైనా కానీ ప్రజలకు మంచి జరిగితే సరిపోతుంది. అటు ఎస్సీ వర్గానికి ఏళ్ళుగా కొట్లాడుతున్నారు కదా, వాళ్ళకు మంచి జరిగితే ఏబిసిడి వర్గీకరణ జరిగితే అంతకన్నా సంతోషం ఏం లేదు. మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది. అటు బీసీ కులగణనపై ఇక చర్చలు మొదలైనవి. అటు బీసీ నాయకులు ఏమో తప్పు అని తప్పులు లెక్కలు చూపించారని అంటున్నారు. ఏదేమైనా ప్రభుత్వానికి సబ్ కమిటీకి నివేదిక అందింది, క్యాబినెట్లో చర్చించారు, ఇప్పుడు అసెంబ్లీలో అవుతుంది. అటు 42% రిజర్వేషన్లని వాళ్ళు పోరాడుతున్నారు. ప్రభుత్వం చారిత్రక నిర్ణయాలు తీసుకోబోతుందే. ఇక దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఎస్సీ వర్గీకరణ, బీసీలకు వాళ్ళ జనాభాకి ఎంత జనాభాకు అంత శాతం అనే టికెట్లను స్థానిక ఎన్నికల్లో నెరవేర్చబోతుంది అనేది వేచి చూడాలి. ఏదేమైనా ఈ 2 నిర్ణయాలు జరిగితే చారిత్రాత్మకంగా నిలిచిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.